పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పర్యటించారు. బరంపేట శ్రీ బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ తహసీల్దార్, స్కూలు పూర్వ విద్యార్థి కత్తుల రాజు నరసింహారావు పుట్టినరోజు సందర్భంగా వారి కుమారుడు వంశీకృష్ణ ఆర్థిక సహకారంతో స్కూల్లోని సుమారు 500 మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారని తెలిపారు. గత వారం రోజుల క్రితం పట్టణంలోని ఓరియంటల్ హై స్కూల్లో పూర్వ విద్యార్థులు సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అలాగే క్రిస్టియన్ పాలెంలోని ప్రభుత్వ హై స్కూల్ కోసం మున్సిపాలిటీ 4 ఎకరాల క్రీడా ప్రాంగణ భూమిని కేటాయించినట్లు ఎమ్మెల్యే వివరించారు. శ్రీ బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ హై స్కూల్ బరంపేట. ఈ స్కూల్ ఇవాళ ఇక్కడున్న పాత విద్యార్థులు, అదేవిధంగా మరి పూర్వ ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, కత్తుల రాజు నరసింహుడు గారని, రిటైర్డ్ తహసీల్దార్ ఆయన. వారి మనమడు లండన్లో ఉంటారు. ఈ P4 అనే కార్యక్రమంలో ఈ పిల్లలందరికీ కూడా తలా 5 బుక్స్, నోట్ బుక్స్ ఇస్తున్నారు, వైట్ పేపర్ బుక్స్. మరి పిల్లలు రైటింగ్ చేసుకోవడానికి వీటి కోసం తలా 5 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ స్కూల్లో దాదాపు 500 మంది పిల్లలు ఉన్నారు. ప్రతి విద్యార్థికి కూడా 5 బుక్స్ ఇస్తున్నారు. అంటే P4 కార్యక్రమంలో మరి కత్తుల వంశీకృష్ణ గారు మన లండన్లో ఉంటారు. వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులు, అదేవిధంగా 31, 2, 33 దాకా మరి ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా కత్తుల రాజు నరసింహుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా PD గారు, టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారు. మరి ఇవన్నీ కూడా పిల్లలు బాగా చదువుకోవడానికి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళ పిల్లలకి బ్యాగ్స్ ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, బెల్ట్లు ఇస్తున్నారు, పుస్తకాలు కూడా ఇస్తున్నారు. అయినా కానీ ప్రైవేట్గా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పిల్లలకి కొంత మరి ఆర్థిక పరంగా వెసులుబాటు ఉంటుందని చెప్పి మరి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మరి తల్లికి వందనం అనేది తల్లికి అకౌంట్లో డబ్బులు పట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పిల్లలు మరి బ్రహ్మానందరెడ్డి మున్సిపల్ హై స్కూల్లో దాదాపు 5 పిల్లలు జాతీయ క్రీడోత్సవాల్లో మరి వాలీబాల్ పోటీల్లో సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా రేపు మరి పోటీలకు మళ్ళీ వెళ్ళబోతున్నారు. మరి పిల్లలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.